హాయ్ ఎవ్రీవన్. ఇది ఒక అప్డేట్ వీడియో అండి. చెప్పాలంటే ఒక డిజాస్టర్ వీడియో. రాత్రి నా ప్యారెట్ ఫిషెస్లో 5 ఫిషెస్లో 3 చనిపోయాయండి. ఈ 3 మేల్సే. 3 మేల్సే. ప్రాబ్లం ఏంటంటే మా ఏరియాలో కొంచెం తుఫాన్ ఉంది. ఈ కరెంట్ అనేది అప్ అండ్ డౌన్ వస్తూ ఉంది. ఏం జరిగిందో ఏమో తెలియదు. నేను పొద్దున్న లేచి చూసేసరికి 3 చనిపోయినాయి. సరే, నేను తర్వాత పట్టుకొని చూస్తే వాటర్ టెంపరేచర్ బాగా చల్లగా ఉంది. మాకు వచ్చేసరికి 15-16 డిగ్రీస్ వస్తుందండి నైట్. అది కాక ఇది బయట ఉంది, పంచలో ఉంది. అంత టెంపరేచర్ డౌన్లో ఉంటుంది. నేను హీటర్ వచ్చేసి మనది 300 వాట్స్ హీటర్ లోపల ఉంది. ఈ పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఇలా మనకు వోల్టేజ్ అనేది డిమ్గా రావడం వల్ల మరి ఏమైందేమో హీటర్ మాత్రం పాడైపోయిందండి. మామూలుగా అయితే నేను పెద్ద హీటర్ అయితే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తాను. చిన్న హీటర్స్ అయితే మాత్రం ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి చేంజ్ చేస్తాను. బాగున్నా సరే, పని చేస్తున్నా సరే తీసేస్తాను. ఈ హీటర్ కూడా నేను చేంజ్ చేశాను. మరి ఏమైందో ఏమో, కర్మగాలి అది ఆగిపోయింది. నైట్ టెంపరేచర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇంక అసలు ఏం లేదు. బయట చెప్పాలనుకుంటే వాటర్ వచ్చేసి 15-16 డిగ్రీస్ చల్లగా వణుకుతున్నాయి అనమాట. మిగిలిన 2 ఫిషెస్ పరిస్థితి కూడా డౌట్గానే ఉంది. బాగా స్ట్రెస్లో ఉన్నాయి. నేను వాటర్ చేంజ్ చేసి వేరే హీటర్స్ పెట్టి ఆన్ చేసి ఉంచాను ప్రజెంట్ అయితే. కానీ జరిగింది అయితే ఇదండి. చేయగలిగింది ఏం లేదు. ఇంట్లో వాళ్ళకైతే ఫీలింగే. ఇది చిన్న ఇంత 1 ఇంచ్ అప్పటి నుంచి తెచ్చాను. ఇప్పుడు చూడండి, ఇదైతేనేమో 7.5 ఇంచెస్ అండి. చేప ఉండేది 7.5 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 6 ఇంచెస్, 6.5. ఇది కూడా 6.5 ఇంచెస్. ఇది 7 ఇంచెస్ వరకు చూడండి, నియర్లీ 6.5. ఇది పెద్దది. నెక్స్ట్ ఇది పెద్దది. ఇది మేల్స్ ఎక్కువ చనిపోతాయండి. ఫస్ట్ మనకు టెంపరేచర్లో ఏ డిఫరెన్స్ వచ్చినా సరే ఫస్ట్ చనిపోయేది మేల్స్. ప్యారెట్ ఫిష్లో కానీ చిల్చెట్ ఫ్యామిలీలో ఎక్కువ ఫస్ట్ చనిపోయేది మేల్స్, తర్వాత ఫీమేల్స్ చనిపోతాయి. అందుకని 2 ఫీమేల్స్ బతికాయి. ఏం చేయలేం. ఇట్లాంటి వాటిని ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పదు. నాకు బాధగానే ఉంది. చేసేది ఏం లేదు, అనుభవించాల్సిందే, తప్పదు. మళ్ళీ మొదలు పెట్టడమే, చేసేదేముంది, మళ్ళీ మొదలు పెట్టడమే. అదే ఏంటంటే చాలా రోజుల నుంచి ఉన్నాయి. చిన్న ఇంత సైజ్ అప్పుడు తీసుకొచ్చాను. బాగా పెద్ద అయినాయి. ఎక్వేరియం బాగా లుక్ ఉంది. నాకైతే బాగా ఇష్టం అండి ఇవి. నాకైతే ఇటన్నిటిలోకి ఇది మంచి బ్రీడ్ అండి. ఈ చేప నాకు బాగా ఇష్టము. అసలు నాకు బాగా క్లోజ్ కూడా. ఇది ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేటట్లు ఉంటుంది. ఫుడ్ కోసం కానీ చేయబడి తింటుంది. ఇది బాగా ఇష్టం. ఇది హెడ్ పాపప్ కూడా అయిద్దని చెప్పి నేను ఎట్లా ఉంచాను. ఇది చనిపోయేసరికి బాగా ఇబ్బందిగా ఉంది. ఇంకంతేనండి. ఇంక తీసేయటం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పదు. ఏదైనా సరే మీరే, ఇది నేను చేతులారా చేసింది అయితే కాదండి. అది అన్ఎక్స్పెక్టెడ్ కూడా. మనకేం తెలిస్తే అది హీటర్ పాడైపోయిందని తెలిస్తే మనం ఏమైనా చేయొచ్చు. ఇది నైట్ జరిగింది, మనం ఏం చేయలేము. ఇంకా నైట్ జరిగింది, ఇంకంతా టెంపరేచర్ డౌన్ అయిపోయింది. ఇలాంటి ఏమీ చేయలేము. ఒకవేళ ఇంట్లో ఉన్నా కొంచెం డిఫరెన్స్ ఏమైనా వచ్చేదాం. కానీ హీటర్ ఇంట్లో ఉంటే ఒక 18 డిగ్రీస్ 19 డిగ్రీస్లో ఉండేది. కానీ ఏదైనా ఇంకా చేయగలిగింది ఏం లేదు. చూసుకోవాలి, ఎప్పుడూ చూసుకోవాలి. పగలు జరిగితే ఏమైనా చూసుకోవచ్చు. రాత్రి జరిగితే మాత్రం ఇంకేమీ చేయలేం. అది పరిస్థితి. మీలో ఎవరైనా ఇలాంటిది విషయం ఉంటే మాత్రము, నా దగ్గర స్పేర్ హీటర్ ఉందండి. స్పేర్ హీటర్ ఉంది. నేను చూసుకొని ఉన్నా రాత్రి. అంటే నైట్ జరిగింది కాబట్టి మనకు తెలియదు. రాత్రి చూసుకొని ఉన్నా కొంచెం క్లియర్ అయిపోయింది. అది ఎర్లీ మార్నింగ్ 7:30-8 లేసి చూసరికి ఇది పరిస్థితి. మొత్తం చనిపోయింది 3. మిగతా 2 పైన డల్గా అట్లా తిరుగుకుంటూ, ఒకటే కింద పడిపోయి అది కూడా డల్గా ఉంది. నేను దాన్ని కొంచెం అట్లా పెట్టేసి వాటర్ చేంజ్ చేసినట్టు చేసి అట్లా ఉంచాను. వాటి పరిస్థితి కూడా చూడాలి. అంత దేవుడిదే, మన చేతులు ఏం లేదు. ఓకే, ఇలాంటివి జరుగుతుంటే ఎవరైనా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఉంటే చూసుకోండి. అదే మనం కేర్ తీసుకోకపోతే ఒక్క రోజులోనే జరగాల్సినంత జరిగిపోతుంది. ఒక రోజులో ఒక నైట్లోనే జరగాల్సినంత జరిగిపోతుంది. అందుకనే నాకు చలికాలం అంటే భయం ఈ ఫిషెస్తో. ఎండాకాలం అయితే తట్టుకుంటాయి, కానీ టెంపరేచర్ ఎంతో కొంత. ఈ చలికాలం అంటే మాత్రం చాలా భయం, చాలా ఇబ్బంది ఇదే. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ అంతా ఇందులో పెడతా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఇదేనండి ఫస్ట్ టైం ఇలా జరగటం. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇంత పెద్ద చేపలు చనిపోవటం అనేది ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం జరగటం. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.